ఇక ఇది రెండు పరివార్ల నడుమ పోరు. కేరళ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి, మెదక్ పరివార్లో ఈడీ, మోదీ పరివార్లో ఈడీ, సిబిఐ, ఐటీ, ఈవీఎం, ఇండియా పరివార్లో గాంధీ కుటుంబం, దేశ ప్రజలు. కేరళ సీఎం విజయన్ అవినీతిలో మునిగిపోయాడు. ఆయనకు మోదీకి మధ్య రహస్య ఒప్పందం ఉందని ఆరోపణ. జూన్ 9న ప్రధానిగా రాహుల్ ప్రమాణం చేయడం ఖాయమని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తా ఉన్నాడు. ఇక కేరళలో కమ్యూనిస్టుల కంచుకోట. కేరళ అంటేనే దేశంలో ఆల్మోస్ట్ కమ్యూనిస్టుల ప్రాబల్యం అయితే తుడుచుకోబెట్టిపోయింది, ఆడలేదు. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రంలో 25 సంవత్సరాలు ఏకఛత్రాధిపత్యంగా ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జ్యోతి బసు, అట్లాంటి రాష్ట్రంలో ఈరోజు కమ్యూనిస్టులు నామమాత్రంగా అయినా కూడా ప్రభావితం చూసే పరిస్థితి లేదు. ఒకప్పుడు యూపీఏ 1లో కమ్యూనిస్టులు చాలా కీలకంగా పనిచేశారు. దాదాపుగా 40 నుంచి 60 ఎంపీలు ఉండేటోళ్ళు. 2004లో 2024 వచ్చే వరకు తలకిందులు అయిపోయింది. మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక కేరళ తప్పిస్తే ఎక్కడ కూడా కనిపిస్తలేరు. సో దీనికి వాళ్ళది స్వయంకృత అపరాధం కావచ్చు, అనేక అంశాలు పనిచేస్తూ ఉంటాయి. ఇక తర్వాత 2014లో బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక వాళ్ళ ప్రస్థానమే ప్రశ్నార్థకమైనటువంటి పరిస్థితికి చూస్తా ఉన్నాం. సో ఇక్కడ రేవంత్ రెడ్డి నిన్న కేరళలో ప్రచారం చేసుకుంటా కేసీ వేణుగోపాల్ నియోజకవర్గంలో ప్రచారం చేసుకుంటా 2 ముచ్చట్లు చెప్పిండు. ఒకటి, భారతదేశంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలు ఇద్దరి మధ్య జరుగుతున్నాయి. ఒకటి మోదీ కుటుంబం. మోదీ కుటుంబం అంటే ఎవరు అనుకుంటున్నారు? 1 ఈడీ, 2 ఐటీ, 3 సిబిఐ, ఇక 4 ఈవీఎం. సో ఈవీఎంలు అనే విషయంలో దగ్గరనే కొద్దిగా అనుమానం కలుగుతుంది. ఇప్పుడు ఈవీఎంలు అంటే కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలో వచ్చినప్పుడు ఈవీఎంలతోనే కదా ఓట్లు వేసింది. అప్పుడు కూడా ఈవీఎం. తెలంగాణలో ఈవీఎంలు పెట్టలేదు, కర్ణాటక కూడా అదే పరిస్థితి. కర్ణాటకలో ఈవీఎంలు పెట్టి, తెలంగాణలో ఈవీఎంలు పెట్టి, ఈ రెండింటిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందా? హిమాచల్ ప్రదేశ్ లో కూడా ఈవీఎంలు పెట్టింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఉన్నటువంటి అనేక నియోజకవర్గాల్లో ఈవీఎంలు పెట్టిందా? సో పదే ఈవీఎంల మీద ఆరోపణలు చేయడం కన్నా వాటిని నిరూపించడం ముఖ్యం. అధికారంలో ఏ పార్టీ ఆ పార్టీ మీద బదనాం చేస్తున్నారు, అందులో ఎంత నిజం ఉంది ఎంత అబద్ధం ఉందో తర్వాత వచ్చింది. అయితే ఈడీ, సిబిఐ, ఐటీ విషయంలో మాత్రం అందరికీ ఒక నమ్మకం అయితే ఉంది. ఏ పార్టీ అధికారంలో ఉందో ఆ పార్టీ వ్యవస్థల్ని సర్వనాశనం చేస్తా అనేది అందరికి తెలిసినటువంటి 100%. బీజేపీ కొత్త కాదు, కాంగ్రెస్ ఏం పాత కాదు. తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే 9.5 ఏళ్ళుగా కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసాడు? వ్యవస్థలను మొత్తము ఇంటెలిజెన్స్ వ్యవస్థను తన అవసరం కోసం వాడుకున్నాడు. తన కులపోలను మొత్తం అలా గుమ్మరిచ్చి తన ఇంట్లో పని మనుషులకు వాడుకున్నాడు. సో ఇక ఒకటి మోదీ కుటుంబంతో, రెండవది గాంధీ కుటుంబము, అట్లనే గాంధీ కుటుంబంతో పాటు దేశ ప్రజలు, ఈ రెండింటి మధ్యలో ఈ ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పేసి మనం ముఖ్యమంత్రి కేరళకి వెళ్ళి కేరళ కేసీ వేణుగోపాల్ కి ప్రచారం చేసే సందర్భంగా మాట్లాడేటప్పుడు చెప్పారు.